హలో అండి, హాయ్ అండి. ఇది బుడపచ్చకాయల చెట్టు. ఇది తీసేస్తున్నానని చెప్తున్నాను కదండి. ఇక్కడ నుంచి తీసేస్తున్నాను. ఇది నల్లేరు చెట్టు ఇలా వచ్చేసింది. ఇది చూడండి అసలు. ఈ కాకరకాయ చెట్టు ఇట్లా అల్లేసుకుంది కదా మొత్తం. ఇక్కడ బీరకాయ చెట్టు ఒకటి పెడితే ఇలా మొత్తం వచ్చేసిందండి బీరకాయ చెట్టు. ఇది మల్లె చెట్టు కూడా నేను మొత్తం అల్లుకుంటేనే కట్ చేయించాను, అయినా మళ్ళీ వస్తుంది. ఇదేమో చామంతి చెట్టు అండి, ముద్ద చామంతి. చూడండి చెట్టు. ఇది సెంటిమల్లి చెట్టు అండి, అల్లుకుంటుంది అట్లా బయటికి వెళ్ళిపోయింది. ఇక్కడ కనకాంబరాలు ఉంటాయి. ఇది ఏమి చెట్టు మీరు కొంచెం చెప్పండి అండి నాకు కామెంట్లో. ఈ చెట్టు ఏందో నాకు నిజంగానే తెలియదు. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ చెట్టు. ఇది ఇది ఈ చెట్టు అండి, అల్లుకుంటుంది. మొన్ననే మలిసింది. ఏం చెట్టు నాకు నిజంగా తెలియదు, చెప్పండి కొంచెం కామెంట్ రూపంలో. పోయినసారి కూడా బుడపచ్చకాయల చెట్టు అని కూడా నాకు తెలియలేదని తర్వాత తెలుస్తుంది కామెంట్ రూపంలో చెప్తే. ఈ వంగ మొక్కలండి, ఈ బచ్చల కూర, పాలకూర, బచ్చల కూర కాదు. ఇది లాస్ట్ ఇయర్ వేసిన వంగ మొక్క అండి, అంతే ఉంది, రాను కూడా రావట్లేదు. ఇది విరజా చెట్టు అండి. వర్షానికి ఏమి ఇట్లా చెట్లన్నీ ఇలా ఉన్నాయండి. ఇది వాము చెట్టు అండి. ఈ వాము చెట్టు మా పనమ్మాయి జరిపి మొత్తం ఎరక్కొట్టిందండి. బాగా కొత్తగా ఉండేది. తులసి చెట్టు కూడా ఇలా బూజులాగా వచ్చిందండి మొత్తం. ఎందుకు నాకు అర్థం కాలేదు. చాలా బాగుంది, గుత్తులుగా వచ్చింది కొమ్మలు. దీనికి ఏం చేయాలో మరి, మంచిగా రావాలంటే లేదా ఇంకో మొక్క తీసుకొచ్చి పెట్టాలో అర్థంగా. వస్తున్నాయండి తులసి సీడ్స్ వేసాను, ఆ కొమ్మయ్యే రాలి పడి వస్తున్నాయి కొత్త మొక్కలు. చూడాలండి మరి. ఇది చామంతి మొక్క ఇక్కడ నుంచి తీసి పెట్టానండి నేను. ఎన్ని సంవత్సరాల నుంచో మా పాప స్కూల్ దగ్గర నుంచండి, ఫస్ట్ గ్రేడ్ అప్పుడు నుంచి అనుకుంటా. ఇప్పుడు 8th గ్రేడ్ తను. అది అట్లానే ఈ కొమ్మతోనే అట్లా వస్తుందండి. ఇల్లు మారినప్పుడు చచ్చిపోతే తీసి మళ్ళీ ఆ కొమ్మ మళ్ళీ పెట్టానండి, తీసి మళ్ళీ వచ్చింది. సేమ్ అది ఇక్కడ పెట్టాను మళ్ళీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ.